పూజ చేసి దీపారాధన చేసిన తర్వాత మిగిలిపోయిన ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఖననం అయిపోయి మిగిలిన ఒత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ఏం చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ చాటను ఈ బ్రష్ అయితే ఇలాగా సెట్ లాగా అమ్మాడండి. మనం దేవుడి గదిలోకి బయట ఊడ్చేసినవి ఇంట్లోకి తెచ్చి ఇంట్లో అలాగా మిక్సింగ్ చేసేస్తూ ఉంటాం కదా, అలా చేయకోకుండా అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇల్లైనా మనం తిరుగుతాం, ఏదో ఒకటి తింటాం, అవన్నీ మిక్స్ అయిపోయి ఆ చీపురు తీసుకొచ్చి దేవుడి గది క్లీన్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. మామూలుగా నేనైతే చిన్నది బ్రష్ ఉంటుంది దాంతో చేస్తా. ఇది ఎందుకో నాకు ఊడ్చిన మలినం ఏదైతే ఉందో అది కూడా తీసుకొని ఎత్తుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది. సో దట్ అందుకని చెప్పేసి ఇదైతే తెచ్చుకున్నాను. అనుకోకుండా వెళ్ళాను, అనుకోకుండా నాకైతే షాపింగ్లో దొరికింది. అయితే షాపింగ్లో అంటే నేను పెద్ద హై క్లాస్ షాపింగ్ ఏం చేయలే, ఊరినే రోడ్ సైడ్ ఊరినే చూస్తా వెళ్తుంటే అనిపించింది ఇదేంటి అని అడిగితే, ఇలాగా ఇల్లు తుడుచుకునేది, తుడుచుకున్నాక పాసి ఎత్తుకునేది అన్నారు. ఈ మిగిలిపోయిన వాటితో కూడా ఒక రెమెడీ చేస్తారంట. నెక్స్ట్ అయితే సాధ్యమైనంత వరకు ఆ రెమెడీ ఏంటి అనేది అయితే చెప్పడానికి వీడియోలో చూస్తా. నేనైతే ఇలా పూజకి అయితే పంచపాత్ర అవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇది యాక్చువల్గా చెప్పాలంటే 2 days పూజ అండ్ ఫుడ్ వ్లాగ్ అండి. ఇదిగో నేను మీ సుజాత, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ వినాయక చవితి. ఇవాళ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే మాకు వైఫై లేదు, ఇప్పటికిప్పుడు అయితే అనుకుని అప్లోడ్ చేయాలనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఎంత ఎడిటింగ్ అవ్వలేదు, అందుకని ఇలా అయితే ట్రై చేస్తున్నా. మనం ఆల్రెడీ పైనాపిల్ తిన్నాయి, అలాగా గ్లాస్లో వాటర్ పోసి పెట్టి మొలకొస్తుంది అన్నారు, ట్రై చేస్తున్నానండి అన్నాను కదా. ఇవాళ అయితే అది కూడా చూపిస్తా. ఇదిగోండి, ఒక 2 times అయితే వాటర్ మార్చితే ఇలాగ వేర్లు అయితే వచ్చినాయి. సో పైనాపిల్ అనేది సెట్ అవుతుంది. బట్ నాకు ఆల్రెడీ గార్డెన్లో 4 మొక్కల దాకా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు అంటే ఈ మొక్క బుషీగా గ్రీనీగా అలా ఉండేసరికి ఎందుకో నాకు పారే బుద్ధి కాలేదు, అందుకని చెప్పేసి ఇలాగా ఉంచాను. ఇది వేరే కప్లో పెట్టాను ఒక 2 రోజుల తర్వాత. అంటే నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ 2 రకాలు కదా, ఒకటి పండుది ఒకటి కొంచెం పచ్చిది తెచ్చుకున్నా కదా, అవి 2 పండి తినేసరికి లేట్ అవుతాయి కదా, అలాగే లేట్ అయింది. ఇదైతే వంకాయలు, పెరట్లో వంకాయలు అయితే కోసుకొచ్చాను. తెల్ల వంకాయ ఉంది కదా అని చెప్పేసి ఈ వంకాయ కూరలోనే తెల్ల వంకాయ కూడా వేసేసానండి. అదేమైందంటే తెల్ల వంగ ఓన్లీ పచ్చడికే బాగుంటుంది, మర్చిపోయి హడావుడిలో ప్రొద్దుటే హడావుడి ఒక్క కాయని ఇంకేం పచ్చడి చేస్తాంలే అని కూరలో వేసేస్తే ఏమైందంటే ఈ మామూలు మిగతా వంకాయలేమో చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఆ వంగ ఒక్కటే మగ్గలేదు, అది మిస్టేక్ జరిగింది వంకాయలో. సో ఆ తెల్ల వంగ అనేది కూరకి పనికిరాదు కాబోలు. లాస్ట్ టైం ఒకసారి అనుకున్నాను, బట్ మళ్ళీ మిస్టేక్ అయితే చేసేసాను, ఎందుకంటే చాలా లాంగ్ టైం తర్వాత కాసింది కదా. సో అందుకని ఇదైతే నేను పాలు పోసి వంకాయ కూర చేస్తున్నా, పచ్చిపాలు. ఇప్పటి వరకు ఇవే చేసాం కదా, మసాలాలు పచ్చళ్ళు అలాగే చేసా కదా. వంకాయ పచ్చళ్ళు 2 రకాలు చూపించినట్లున్నా, ఇంకో రకం ఏదో చూశాను, అది కూడా తొందరలో అయితే ట్రై చేద్దాం. ఏముందండి, ఏదో ఒకటి పాతకాలం పద్ధతులే మళ్ళీ 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 రిపీట్ చేసి చేస్తున్నారు. ఇదైతే వంకాయ కూర అయిపోయింది. తర్వాత వచ్చేసేసరికి మా హబ్బీకి బాక్స్ ఇచ్చుకోవాలి, అందుకని చెప్పేసి బిజీ. ఇదైతే శుక్రవారం. నేనైతే ఆ రోజున చాలా లాంగ్ టైం తర్వాత అయితే జావ కాసుకున్నాను. కొంచెం మజ్జిగ పోసేసి అయితే పక్కన పెట్టేసుకున్నా, తాగుతానో లేదో అనేది నెక్స్ట్ ఆలోచించుకుంటా. ఇదైతే పూజకి అయితే అన్నీ కొంచెం క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసుకున్నా. అష్టలక్ష్మి చెమ్మని మనం బోర్లించకూడదు కదా, అందుకని నిలబెట్టాను. నిలబెట్టడం వల్ల ఏమో లోపలంతా బ్లాకిష్గా అయిపోతాయి. చక్కగా పూజ గది అంతా అయితే క్లీన్ చేశాను. వంట చేశాక పూజ చేస్తారా అంటే ఆల్రెడీ స్నానం చేసుకోవడం వంట చేస్తూ ఉంటాను నేను. ఇంకా శుక్రవారం కదా, శుక్రవారం అంటే ఇంకా కాస్తంత ముగ్గులు అవి పెట్టుకొని చేయాలి. అందుకని ముందైతే బాక్స్ ఇచ్చేసి ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పి ఆ పని చూసేసి వచ్చి అయితే ముగ్గులు వేసుకుంటున్నా. మనం ఒకవేళ స్నానం చేసి వంట చేసినా మళ్ళీ మనం పూజ చేసేటప్పుడు మళ్ళీ అయితే బట్టలు మార్చుకుని చేసుకుంటే మంచిదంట. ఆ పని చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే. ఇదైతే చక్కగా అమ్మవారికి కమలం అంటే ఇష్టం కదా, నేనైతే గుమ్మం బయట ఇలా వేసుకుంటున్నాను, దేవుడి గదికి బయట. నాకు ముగ్గులు అంటే ఎంత పిచ్చి అంటే, ఇక ఇదివరకు అయితే పెద్ద పెద్ద ఏనుగులు ముగ్గులు అంటే ఇంచుమించు 40 చుక్కలు 50 చుక్కలు ఉంటాయి కదా, అంతంత ముగ్గులు అవి అన్నీ పెట్టేదానండి. ఇంక ఇప్పుడు అసలు ఏమేమి ముగ్గులు అంటే ఇలా చిన్న చిన్నగా వేసేసి ఊరుకుంటున్నాను.
అంతే, ఏదైనా మనం చిన్నప్పుడే చేయాలి. పెద్ద అయిన తర్వాత ఏదో అనుకుంటాం కానీ ఎంతవరకు అంతవరకే. గుమ్మానికి అయితే చక్కగా పువ్వులు పెట్టేశాను. ఇంకా లోపల దేవుడి గదికి లోపల అయితే ఇలా వేసుకుంటున్నా. నాకు ఎంత ముగ్గేసినా కార్నర్లో ఏదో ఒక ముగ్గేసుకుంటే ఎందుకో మనకి అసలు ఆ వైబ్ అనేది వేరుగా మారిపోతుంది అనేసి అనిపిస్తుందండి. మీకు కూడా అనిపిస్తుందా? నాకైతే భలే అనిపిస్తుంది. మనం నాలుగు పక్కల వేసిన దానికిను మళ్ళీ ఆ కార్నర్లో వేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలా అయితే వేసుకోవచ్చు కూడా. చూసారు కదా, ఇలా ముగ్గులు వేయడానికి, ఆ గడపలు క్లీన్ చేయడానికి, ఈ వంట చేయడానికి వీటికే సగం టైం గడిచిపోతూ ఉంటుంది. మనమేమో తినకోకుండా చేస్తాం కదా, ఇంకా నీరసానికి వస్తూ ఉంటుంది అనమాట. అయినా సరే నాకు ఎందుకో పూజ ఇష్టం. ఇదిగోండి, ఇవాళైతే తెల్లవారుజామున 3ంటికి లేచాను ఈ కలువ పువ్వుల కోసం. వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళిపోతారు. నేను ఈ మధ్యన ఇక శ్రావణ మాసం వచ్చాక అసలు వెళ్ళలేదు. ఆ టైం లేవలేదు. మెయిన్ పిల్లలు ఉంటే బాక్స్ పెట్టాలి అని లేస్తా, పిల్లలు లేరు కదా, లేవలేదు. చక్కగా ఎలాగైతే అన్ని రకాల పూలు ఉన్నాయి. పైన ఇంకో రకం మందార పూసినవి. అలాగే మారేడు అమ్మవారికి చాలా ఇష్టమంట. ఒక మారేడు చక్కగా 3 దళాలు ఉంటే తెచ్చుకున్నా. ఇట్లాగ పువ్వులు అన్నీ అయితే మంచిగా కోసుకొచ్చుకున్నా. ఇవాళైతే అమ్మవారికి మందార పువ్వులను మందార ఆకులతోటైతే దండ కట్టుకున్నానండి. ఇదైతే కలువ పువ్వులతో చక్కగా డెకరేషన్ చేసుకున్నా. ఇగోండి పువ్వులు. అది రాత్రిపూట కట్టుకుంటే బాగుండేది, నేను పొద్దున్నే కట్టాను. నాకు అంత బాగా అయితే అనిపించలేదు. నేను ఇంకా శుక్రవారం కదా, అందుకని స్వస్తికి వేసుకున్నా. స్వస్తికి వేసి ఇట్లా అయితే ప్రమిద పెట్టేసుకున్నాను. కామాక్షి దీపం పెట్టుకున్నా. ఎందుకు కామాక్షి దీపం అంటే రోజు పెట్టుకుంటే మంచిది అని చెప్పారు సిస్టర్, అందుకని పెట్టుకున్నా. ఇదైతే అమ్మవారికి శ్రీమని రాసి అమ్మవారి దగ్గర పెట్టాను. కలువ పువ్వులతోటి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా. మాకు పింక్ కలర్ వస్తాయండి, అవి రావట్లేదంట. అవి రేర్ కదా, అవి అసలు ఒరిజినల్ కలువ పువ్వులు. నేనైతే ఇలా ఏకహారతితోటైతే మిగతా అదే ఏకవత్తితో అయితే మిగతా వత్తులు అవి వెలిగిస్తూ ఉంటాను. అగ్గిపుల్ల అగరపుల్ల కన్నా ఇవి శ్రేష్టం అంటున్నారు కదా, అందుకని ఇలా అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఇవాళైతే దీపారాజునికి ఈ వంగపూ రంగు పువ్వులు, శంకు పుష్పాలతో అయితే నేను చేశాను. నాకు తెలిసి ఈ వంగపూ రంగు పెట్టుకునియమ్మో ఏదో అంటున్నారండి, వివరం తెలీదు. నేను కూడా గూగుల్ తల్లిని అడగలేదులేండి. ఇలా అయితే నా శుక్రవారం 4వ శుక్రవారం 5వ శుక్రవారం అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. నేనైతే ప్రసాదాలు ఏమీ చేయలేదండి, ఎందుకంటే నేను 2వ శుక్రవారం పూజ చేసేసుకున్నా. నేను అంత పవిత్రంగా చేసుకున్న లక్ష్మీ పూజ కదా, నేను షేర్ చేయాలని అనుకోలేదు. ఇన్స్టాలో మాత్రం ఒక పిక్ అయితే షేర్ చేశాను నా స్టోరీలో, ఇంకా అంతే. ఇట్లా అయితే నా పూజ గది అంతా అయితే ఎంత బాగుందో, ఎంత నిండొచ్చిందో అసలు. అమ్మవారు చాలా బాగా అనిపించారు. ఇంకా జన్మకి ఇంకేం కావాలండి, మళ్ళీ అన్నీ సవ్యంగా ఉంటే వచ్చే సంవత్సరం చేసుకుంటాం కదా ఎవరివైనా. సంవత్సరానికి ఒక్కరోజు ఇలా చేసుకోండి శుక్రవారం పూజ. నెక్స్ట్ అయితే శనివారం. శుక్రవారం చేశాక శనివారం ఉండగలవా? రావి ఆకులు ఉన్నాయి, శనివారం రావి ఆకులు కోసుకోవచ్చు. అందుకని తెచ్చుకుని అవి చక్క పెద్దగా నిండుగా ఉండేసరికి ఉండబుద్ధి కాక దాని మీద అయితే శ్రీరామ అని రాసి పెట్టుకున్నానండి ఆంజనేయ స్వామి ముందు. అట్లాగే వెంకటేశ్వర స్వామికి అయితే ఇలాగా కృష్ణ తులసి లక్ష్మీ తులసితో కలిపి అయితే మాల కట్టుకున్నాను నేను. ఈ చిన్న వెంకటేశ్వర స్వామికి ఎందుకు వేస్తావు అంటే, నాకు అన్ని పువ్వులు అన్ని దళాలు దొరకాలి కదా ఇంట్లో, అందుకని. ఇదైతే వినాయకుడి ముందు, ఇది ఏమో కృష్ణయ్య ముందు, చిన్ని కృష్ణుడు అలాగే కృష్ణుడి ఫోటో, ఈ రెండింటి ముందు. అసలు ఎంత బాగుందో కదా. పువ్వులే అందమండి, దేవుడికైనా మనుషులకైనా తలలో పువ్వు అనేది ఎంత ముఖ్యమో దేవుడికి పువ్వులు కూడా అంతే ముఖ్యం. ఎంత నిండొస్తాయి అంటే బాగా మనకి చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అలా దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ అయితే పూజ చేసుకున్న తర్వాత మా ఫిషెస్కి మేత పెట్టడానికి వచ్చా. నిన్నంతా అంటే శుక్రవారం పూజ నిమిత్తం అంతా మర్చిపోయి వీటికి మేత వేయాలి ఆ హడావిడిలో. సో దాంతో అయితే ఇంకా వచ్చి మేత వేస్తే అవి చూడండి వచ్చి ఆ మేతని పొడిచి తింటున్నాయి, మొత్తం చనిపోయినాయండి. ఈ మొక్కలైతే ఏదో మామూలుగా వాటర్ ప్లాంట్ అంతే, కాకపోతే ఇది షేప్ అనేది చాలా బాగుందన్నమాట. ఆ వచ్చే ఆకులు ఆ విధానం అయితే చాలా బాగుంది.
ఏదో కలువ పూలాగా ఉందన్నమాట. కానీ అది ఏదో వాటర్ ప్లాంట్ అంతే. ఊరికే పెరిగిపోతూ ఉంటుంది, పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఇవి క్లీనింగ్ అంటే మహా కష్టం అనమాట, అంత కష్టం. నెక్స్ట్ ఇంకా సాటర్డే కదా, ఆ రోజునైతే ఇలా రసం పెట్టుకుని ఇట్లాగైతే బెండకాయలు తెచ్చుకున్నాము. బెండకాయలు కడిగేసి అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ కషాయం నేను తాగేసి మా వారికి అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే టమాటో చారు పెట్టుకుంటున్నానండి. అంటే ఎక్కువ టమాటాలు తీసేసుకున్నా, 1 కేజీ అయితే తప్ప ఇవ్వనన్నారు. అందుకని కేజీ తెచ్చా. టమాటాలు ఉన్నాయి కదా అని వేసా. కానీ టమాటా తింటే ఇదివరకు తీయగా అనిపించేది కాదు, ఇప్పుడు తీయగా ఉంటుంది, పుల్లగానే ఉండట్లా. కొంచెమే చింతపండు వేసా. పాత రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళు పచ్చి చింతకాయలు, పచ్చి చింత చిగురులు, గోంగూరలు, మామిడికాయలు ఇలా వాడేవారు. ఎవరు కూడా పాత వాళ్ళు చింతపండు యూజ్ చేసినట్టు ఎక్కడ మనం చరిత్రలో లేదండి. మనమే అన్నీ చింతపండులు తినేసి ఆ నొప్పి ఈ నొప్పి అంటున్నావేమో అనిపించి నేనైతే ఈ మధ్య చింతపండు చాలా తగ్గించేసాను. అట్లాగే కొత్తిమీర ఇవన్నీ కూడా ఉంటేనే చారు బాగుంటాయి, అందుకని అవి వేసాను. కొంచెం గొంతు ఫ్రీ అయిపోయి స్టమక్ అంతా ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోవడానికి ఇలా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను రసం పౌడర్లో కూడా కొంచెం మిరియాలు వేస్తా, ఇలా ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటా. అస్సలు ఈ తాలింపు పెట్టేటప్పుడు ఆవాలు ఎందుకు వేస్తావు అన్నీ అనేసి అడుగుతారు మా వారికి తెలియదు కదా. ఆవాలు అంటే మస్టర్డ్ ఆయిల్ మనం డైరెక్ట్గా తెచ్చుకుని తినట్లేదు కాబట్టి నేను ఆవాలు ఆయిల్లో ఎక్కువ చిటపటలాడిస్తా. ఆ చిటపటలాడేటప్పుడు భలే స్మెల్ వస్తుంది తెలుసు. అసలు మీరు కూడా ఈసారి ఫీల్ అవ్వండి. వంట చేసేటప్పుడు వంట చేసేవాళ్ళు కూడా ఫీల్ అవ్వాలండి. అప్పుడు ఎవరైనా ఇలాంటివి క్వశ్చన్స్ వేస్తే వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. మనం తినేవన్నీ కూడా మన పోషకాలే, మనం ఇలా వండుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి. మాడబెట్టేసి అదే బాగుందంటారు, కానీ ఆ ఆవాలు అనేది టప్ప పేలితేనే మనకి ఆ వాటిలో ఉన్న సుగుణాలు అనేది మన బాడీకి అందుతాయి అని నేను నమ్ముతా బాగా. చాలామంది ఇచ్చిన దాని ప్రకారం, చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా కూడా నేను ఫుడ్ని ఫాలో అవుతున్నా. కొంతమంది అంటారు జిగురు అంటారు. బెండకాయ వేసవకాలం మొక్కలు పెట్టానండి. పెడితే ఆ ఇయర్ బెండకాయ ఫ్రైలా లేదు, అదేదో బొగ్గు ముక్కలాగా ఉందన్నమాట, కరకరలాడుతా. సో నాకు తెలిసి నేను ఆ 7 ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారంగా అయితే బెండకాయలో జిగురు ఉంటేనే టేస్ట్. సహజంగానే బెండకాయలో స్వీట్నెస్ ఉంటుందండి, అది ఉంటేనే దానికి రుచి అనేది వస్తుంది. ఇదిగోండి ఇలా అయితే చక్కగా కూర ఇది అంతా రెడీ చేసేసుకున్నాను. ఇదైతే నా 2 days, శుక్రవారం శనివారం ఫుడ్ వ్లాగు పూజ. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.